బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము వ్యూవర్స్, నేను ఇప్పుడు మీకోసం ఒక టమాటా మెత్తళ్ళ పులుసు రెసిపీ తెచ్చాను. ఇది జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఫాస్ట్గా చేసేయచ్చండి. దీంట్లో ఏం ఉండదు. ఫస్ట్ మనకు కావాల్సింది టమాటో చిన్న కట్ పీసెస్గా తీసుకోండి. సో ఇంకా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 2 తీసుకోండి. సో ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది మెత్తళ్ళు. సో దీన్ని ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఒక 1 అవర్ ముందు మీరు బాగా నీళ్ళలో నానబెట్టేసుకోండి. సో వ్యూవర్స్, ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం వేసేసుకొని దీన్ని మనం లైట్గా గోధుమ రంగు రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో మనం కావాల్సిన దీనికి తగినట్టుగా ఉండేది సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మన మెయిన్ కావాల్సింది మనకు కారం అండి. సో ఒక స్పూన్ మినిమం సరిపోయేంత చూసుకొని వేసుకోండి. మీకు మోర్ స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకొని సో కొంచెం చూసుకోండి. ఆయిల్ ఇంకొంచెం కావాల్సి వస్తే మీరు యాడ్ చేసుకోవచ్చండి దీంట్లో. సో వీలైనంత అడ్జస్ట్ చేసుకొని నూనె ఉపయోగించండి. సో ఎక్కువ ఆయిల్ యూజ్ చేసేయడం కూడా మంచిది కాదు. సో ఇప్పుడు లిటిల్ బిట్ ఇది ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం టొమాటో పీసెస్ని యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు బాగా ఇది మరిగి నీళ్ళు మొత్తం బాగా యూజ్ అయిపోయి అబ్జర్వ్ చేసుకునేంత వరకు దీన్ని మనం ఇలాగే స్టవ్ మీద పెట్టుకుందామండి. సో ఇది ఇలా అయిపోయేంత వరకు మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకుందామండి ఈ మెత్తళ్ళని. సో ఈ మెత్తల్ని కొంచెం టైం పట్టిద్దండి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ క్లీనింగ్ చేసుకోవడానికి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఫస్ట్ దీని హెడ్ కట్ చేసేయండి. తర్వాత తోకలు ఉంటాయి కదండి, పైన కింద తోక అండ్ హెడ్ 2 కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇంకా మధ్యలో ఇలా ఉంటాయండి, వీటివి చేసుకొని దీని లోపల ఉండే ఈ బ్లాక్ కలర్వి మొత్తం క్లీన్ చేసేయండి బాగా. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫిష్కి ఇలాగే తీసుకొని క్లీన్ చేసేసుకోండి అండి మీరు. సో లోపల కూడా బాగా నీళ్ళు పోనిచ్చి క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు నేను బాగా చేపల్ని కడిగేసుకున్నానండి, బాగా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు మనం టమాటాని చూద్దాము. సో ఇది కూడా బాగా మగ్గిపోయిందండి. సో ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు చేపలు వేద్దాం దీనిలో. సో చేపలు కూడా దీంట్లో ఒక 5 మినిట్స్ ఇలాగే ఫ్రై చేయనివ్వండి. 5 మినిట్స్ ఇలాగే స్టవ్ మీద ఉంచండి. సో ఇవి కూడా బాగా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు యాడ్ చేసుకుందాం దీంట్లో. సో వ్యూవర్స్, ఇప్పుడు 5 మినిట్స్ వచ్చిన తర్వాత స్టవ్ మీద ఇప్పుడు మనం దీనిలో నీళ్ళు యాడ్ చేసుకున్నామండి. సో ఇప్పుడు కొంచెం మిక్స్ చేయండి బాగా కలిసిపోయేంత వరకు దీంట్లో. సో ఇప్పుడు దీంట్లో దీన్ని ఉంచుదామండి బాగా కూర మగ్గేంత వరకు. సో నీళ్ళు కొంచెం దగ్గరగా ఉంచేంత వరకు దీన్ని ఇలాగే బాయిల్ చేయనివ్వండి. ఓకే అండి, ఇప్పుడు చూడండి మన కూర రెడీ అయిపోయిందండి, దగ్గరగా వచ్చేసింది. అండ్ చేప కూడా బాగా మెత్తపోయిందండి, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఒక సర్వీసింగ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వీసింగ్ బౌల్లో తీసుకుందాము. సో ఇదండి మన కూర. సో రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే ఈ కూర. సో నాకు కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి, దీంట్లో బాగుంటుంది.
సో జస్ట్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే ఐటమ్ అండి. సో చాలా టేస్టీగా ఉండిద్ది, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్లో మీకు ఇంకా డెకరేషన్ ఐటమ్స్ గురించి అండ్ డ్రాయింగ్ గురించి, వంటల గురించి ఉంటాయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.